నమస్తే వెల్కమ్ టు అంకుశం న్యూస్. అనంతపురం నగరంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతపురం నగరంలోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు పార్టీ కార్యకర్తలు ర్యాలీగా వెళ్లి ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతపురం శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి నాయకత్వంలో పెద్ద ఎత్తున జగన్ జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా అనంత వెంకటరామరెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరిగి ముఖ్యమంత్రి కావడం ఖాయమని ప్రజలందరూ గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని వెంకటరామరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ మాట్లాడుతూ వైఎస్ జగన్ పాలనలో బడుగు బలహీన వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, బలహీన వర్గాల రాజ్యం కొనసాగుతుందని అన్నారు. డిప్యూటీ మేయర్ విజయభాస్కర్ రెడ్డి, వాసంతి కౌన్సిలర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. సారే కనపడలే అందా మురళిని జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు అండి. ఈరోజు తెలుగువారు ఎక్కడున్నా కూడా ప్రపంచంలో, ఒక ఆంధ్రప్రదేశే కాదు, తెలంగాణ రాష్ట్రమే కాదు, తెలుగువారు ఎక్కడున్నా ప్రపంచంలో ఉన్నా కూడా పెద్ద ఎత్తున తన సొంత బిడ్డ ఎలా అయితే పుట్టినరోజు చేసుకుంటారో అలాగా మన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజుని ఎంతో సంబరంగా కూడా ఈరోజు ప్రపంచమంతా కూడా తెలుగువారు అంతా కూడా చేసుకుంటున్నారు. అంతేకాదు ఈ 4.5 సంవత్సరాలు ఆయన పరిపాలించిన తీరు కానీ, ఎన్నికల సమయంలో ఆయన ఇచ్చిన వాగ్దానాలు 198% ఇప్పుడే కూడా అమలు పరిచిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. అందుకోసమే ప్రజలు ఎక్కడ కూడా ముఖ్యమంత్రి అంటే ఇలాగ ఉండాలి అని చెప్పే విధంగా కూడా ఈరోజు కూడా పరిపాలన కూడా చేస్తున్నాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాక మునుపు కేవలం అవి 1100 మాత్రం ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక 3257 వ్యాధులకు ఆరోగ్యశ్రీ పథకంలో కూడా చేర్చి వారికి పూర్తిగా కూడా నయం చేసేదే కాకుండా ఈరోజు 3 లక్షల నుంచి 5 లక్షలు చేర్చేదే కాకుండా నిన్న ఏకంగా కూడా కుటుంబానికి 25 లక్షల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెట్టుకునేంత కూడా తీసుకొని రావడం కూడా ఎక్కడ కూడా పెద్ద మార్పు. ఈరోజు ప్రభుత్వ వైద్యశాలలు కూడా ఈరోజు ఒక కార్పొరేట్ హాస్పిటల్గా తీర్చిదిద్దాలని చెప్పి ఒక తపనతో ముఖ్యమంత్రి గారు అనేకమైన కూడా మార్పులు కూడా తీసుకొని రావడం కూడా జరిగింది. డాక్టర్లు కూడా కమిట్మెంట్తో చేసుకునే విధంగా కూడా, మరీ ముఖ్యంగా మన రాష్ట్రంలో కూడా డాక్టర్లు కూడా కావాలి, ఇంకా ఎక్కువ సంఖ్య కావాలి, జనాభాకు అనుగుణంగా కూడా డాక్టర్లు కావాలని చెప్పేసి 17 కొత్త మెడికల్ కాలేజీలను కూడా తీసుకొని వచ్చేసి ఇప్పటికే కూడా ఇప్పటికే 6 మెడికల్ కాలేజీలు కూడా పూర్తి చేసి ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా కూడా మేమంతా కూడా బ్రెడ్ కావచ్చు, లేకపోతే పండ్లు, ఇవన్నీ కూడా మేమంతా పంచే సందర్భంగా కూడా పేషెంట్లు కూడా సాటిస్ఫాక్షన్ కూడా ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో ట్రీట్మెంట్ని కూడా సాటిస్ఫాక్షన్ కూడా ఈరోజు వ్యక్తపరుస్తున్నారంటే ఎంత మార్పు తీసుకొచ్చాడో తెలుసు. మేము ఈరోజు 2019లో అనంతపురం ప్రభుత్వ హాస్పిటల్లోనే కేవలం 1100, 1200 ఓపీ అనేది కూడా ఉంది. కానీ ఈరోజు 1800 నుంచి 1900 వరకు కూడా ఓపీ అనేది కూడా ఉంది అని చెప్పేసి ఇప్పుడే నాకు కూడా చెప్పడం జరిగింది. అందుకోసమే ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఆయన జన్మదినోత్సవాన్ని తన సొంత బిడ్డ యొక్క పుట్టినరోజుగా కూడా ప్రతి ఒక్కరు కూడా భావించే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున సంబరాలు కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రియతమ నేత అయినటువంటి గౌరవ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది. చాలా ఘనంగా కూడా జరపడం జరిగింది. ఈరోజు మనం చూసుకుంటే ఆ రాజన్న గారి ఆశయాలను, ఆ విజయమ్మ ఆశీస్సులతో ఈరోజు మన జగనన్న రాష్ట్రంలో పరిపాలన చేస్తూ ఉన్నారు. విద్యా వ్యవస్థలోను, వైద్యంలోను, అలాగే వ్యవసాయ వ్యవస్థలో కూడా ఎన్నో మార్పులు తీసుకొని వచ్చి ఈరోజు ప్రతి ఒక్క పేదవానికి కూడా
కుటుంబంలో సభ్యునిగా ఉంటూ కూడా ఈరోజు మన జగనన్న పరిపాలన చేస్తూ ఉన్నారు. ఈరోజు మనం చూసుకుంటే విద్యలో ఎన్నో మార్పులు తీసుకొని వచ్చారు. ప్రతి ఒక్క పేదవాడు కూడా కార్పొరేట్ పాఠశాలల్లో ఏ విధంగా అయితే విద్యను అభ్యసిస్తారో ఆ విధంగా కూడా ప్రతి ఒక్క పేదవాడు కూడా విద్యను అభ్యసించాలని ఆకాంక్షించి విద్యతోనే ఈ సమాజంలో మార్పు తీసుకురావాలి అనే దృఢమైన నమ్మకంతో ఈరోజు ప్రతి ఒక్క పేదవానికి కూడా ఉన్నతమైన విద్యను, ప్రాథమిక విద్యను, విదేశీ విద్యను అందించి ఈరోజు వాళ్ళకు ఎంతగానో తోడ్పాటును అందిస్తూ ఉన్నారు జగనన్న. అలాగే వ్యవసాయంలో కూడా ఎన్నో మార్పులు తీసుకొని వచ్చారు. వ్యవసాయం అంటేనే పండగ అని రైతును రాజును చేసే విధంగా కూడా ఈరోజు జగనన్న పరిపాలన చేస్తూ ఉన్నారు. మహిళలకు రాజకీయంగా ప్రాధాన్యత ఇస్తూ ఈ రాష్ట్రంలోనే జగనన్న మహిళా పక్షపాతిగా కూడా పరిపాలన చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా కూడా అనంతపురం జిల్లా మహిళలందరి తరపున కూడా జగనన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర ప్రజలందరూ కూడా మీరందరూ గమనించాలి. ఈరోజు జగనన్న మన ఇంటి కుటుంబ సభ్యుడిగా ఉంటూ పరిపాలన చేస్తూ ఉన్నారు. ఈ 4.5 సంవత్సర కాలాన్ని మీరందరూ కూడా స్వయంగా చూశారు. జగనన్నని రానున్న ఎలక్షన్స్ లో మీరందరూ ఆశీర్వదించి జగనన్నకు ఆ దేవుడి దీవెనలు ఉండేలాగా